జీవనాడి 45 సాహితీ ప్రతిభ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుత కార్యక్రమంలో ప్రొఫెసర్ జీవి సుబ్రహ్మణ్యం గారి శ్రీశ్రీ సాహిత్య విశ్లేషణ కొనసాగింపుతో పాటు మరికొన్ని శ్రీశ్రీ సినీ గీతాలు వినిపించబోతున్నాం. వ్యాఖ్యాత జీవన్. జీవీఎస్గా ప్రసిద్ధులైన ప్రొఫెసర్ జీవి సుబ్రహ్మణ్యం గారు యువభారతి 30, ప్రతిభాలహరికి డిసెంబర్ 1, 1974లో రాసిన వ్యాసంలో శ్రీశ్రీ కవిత్వాన్ని అనేక కోణాల్లో దర్శించి తన ప్రతిపాదనలు మన ముందుంచారు. రచన సుదీర్ఘంగా ఉండటంతో ఒకటి కంటే ఎక్కువ భాగాలుగా విడగొట్టాల్సి వచ్చింది. గత వారం జీవనాడి 44లో ప్రసారం చేసిన మొదటి భాగంలో శ్రీశ్రీ సొంత గొంతుక వినిపించడం కోసం 3 మెట్లు ఎక్కవలసి వచ్చిందంటారు జీబీఎస్. మొదటి మెట్టుగా శ్రీశ్రీ గ్రాంథిక భాషావాద ప్రభావం నుండి బయటపడటం, రెండోది కాల్పనిక సాహిత్య జగత్తు నుండి బయటపడటం, మూడోది విశ్వం నుండి విడదీయలేని సామాజిక చైతన్యంలో తాను ఒక భాగం కావటం అంటారు జీవీఎస్ సుబ్రహ్మణ్యం. ఆనాడున్న జాతీయ అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం వీటిపై ప్రగాఢంగానే పడిందంటారు ఆయన. అది 2 ప్రపంచ యుద్ధాల నడిమి కాలం, ఆర్థిక మాంద్యం నెలకొన్న పరిస్థితులు, రష్యా చైనాల్లో విప్లవ చైతన్యం ప్రజ్వరిల్లే యుగం, ప్రపంచ కార్మికోద్యమం ప్రచండ వేగంగా వ్యాపిస్తోంది. ఇన్నిన్ని ప్రభావాలు శ్రీశ్రీని మరో ప్రపంచ కవిగా ఎదగటంలో దోహదం చేశాయంటారు జీవీఎస్. దానితో చంద ప్రచండ గదిలో శబ్దాన్ని ప్రయోగించాడు శ్రీశ్రీ అంటారు ఆయన. ఆయన రచనలకు నేపథ్యంగా మార్క్సిస్ట్ దర్శనం ముందుండి నడిపించిందంటారు ప్రొఫెసర్ జీవీఎస్ సుబ్రహ్మణ్య గారు. ప్రస్తుతం జీవనాడి 45లో శ్రీశ్రీ మార్క్సిస్టు సిద్ధాంతాన్ని నమ్మినా రమణీయార్థ శబ్దం ఆయన కావ్యం అంటారు జీవీఎస్. ఈ పరంపరలో శ్రీశ్రీని జీవీఎస్ ఎట్లా అంచనా వేసింది మనం తెలుసుకోగలుగుతాం. సాధారణ శ్రోతలకే కాకుండా నేటి కవులకు కూడా విలువైన ప్రతిపాదనలు ఇందులో ద్యోతకమవుతున్నాయి. కాబట్టి ప్రొఫెసర్ జీవి సుబ్రహ్మణ్యం గారి శ్రీశ్రీ కవితా విశ్లేషణ 2వ భాగం వినండి. శ్రీశ్రీ మరో ప్రపంచంలో సూచించింది మార్క్సిజం వ్యవస్థలో ఉన్న మానవ సమాజాన్ని. ఈ క్రింద వినిపిస్తుంది దాని ఆలోచన విధానం. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. వర్గకలహం చరిత్ర గతికి మూల కారణమని దీని తాత్పర్యం. బలవంతులు దుర్బల జాతిని బానిసలను కావించారు, నరహంతలు ధరాధిపతులై చరిత్రమున ప్రసిద్ధికెక్కిరి. రాచరికాలను వలసరాజ్య విధానాన్ని గర్హిస్తూ జంగిస్ ఖాన్, తామర్లేను, నాదిర్షా, గజనీ, ఘోరే, సికిందరు ఎవడైతేనే ఒక్కొక్కడు మహాహంతకుడు అని వ్యాఖ్యానిస్తాడు శ్రీశ్రీ. పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టెను అని గతితార్కిక భౌతికవాద సారాన్ని సూత్రప్రాయంగా మన ముందుంచాడు. ఏ యుద్ధం ఎందుకు జరిగను, ఏ రాజ్యం ఎన్నాళ్ళుందో తారీఖులు దస్తావేజులు ఇవి కాబోయి చరిత్రకర్థం. ఈ రాణి ప్రేమ పురాణం, ఆ ముట్టడికైన ఖర్చులు, మతలబులు కైఫియతులు ఇవి కాబోయి చరిత్రసారం. ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలిప్పుడు, దాచేస్తే దాగని సత్యం. నైలు నది నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు, సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుల సాహసమెట్టిది, ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయీలెవ్వరు. వీళ్ల గాథలను తీర్చిదిద్దిందే నిజమైన చరిత్ర అంటాడు శ్రీశ్రీ. సామ్యవాద సిద్ధాంతం సామవేదంలా వినిపించింది శ్రీశ్రీ మహాప్రస్థానంలో మనకు. మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని నమ్మిన శ్రీశ్రీ మహాకవి. రమణీయార్థ ప్రతిపాదిక శబ్దం ఆయన కావ్యం. ఆయన శబ్దశక్తి సారాన్ని ఆపోషణం పట్టిన అగస్త్యుడు.
శబ్దం చేత ఆకృతులు నిర్మింపగలడు, అర్థం చేత చిత్రాలను గీయగలడు. శబ్దం మీద ఎంత శక్తి ఉందో రసం మీద అంత అనురక్తి ఉంది. వస్తువేదైనా ఆవిష్కరణంలో అనుభూతికి అగ్రతాంబూలం ఇస్తాడు. ఉండాలోయ్ కవితావేశం, కానీవోయ్ రస నిర్దేశం, దొరకదటోయ్ శోభాలేశం. కళ్ళంటూ ఉంటే చూసి, వాక్కుంటే వ్రాసి, ప్రపంచమొక పద్మవ్యూహం, కవిత్వమొక తీరని దాహం. ఆవేశం లేనిది వస్తువు కవితామయం కాదు. ఆవేశం అనుభూతి లేనిది రాదు. అనుభూతిని ఆవిష్కరించటానికి ప్రతిభ కావాలి. అపూర్వ వస్తు నిర్మాణ క్షమమై నవోన్మేషంగా ప్రతిభ ప్రకాశించాలి. అప్పుడే శోభాలేశం దొరుకుతుంది. ప్రతిభ వ్యుత్పత్తితో కూడుకున్న వాక్కుల్లో పుష్టివంతంగా ప్రతిబింబిస్తుంది. కవి దర్శనానికి ప్రపంచమే ప్రాతిపదిక. ప్రపంచానుభవం రసానుభవంగా మారి భావనామయంగా కవితా రూపంలో జాలువారుతుంది. అందుకనే ఏబర్ క్రోంబే ఇలా అంటారు: ద పోయట్ ఫస్ట్ డిరైవ్స్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద వరల్డ్ బై ద పవర్ ఆఫ్ ఇమాజినేషన్, ద ఆర్ట్ ఆఫ్ పోయట్రీ, దెన్ ఇమిటేట్స్ ద ఇమాజినేటివ్ ఇన్స్పిరేషన్ ఇన్ లాంగ్వేజ్. ఎంత తోడినా తరగని ఊబ లాంటిది కవిత్వం, ఎంత త్రావినా తీరని దాహం లాంటిది కవిత్వం. ఈ మాట కవికి వర్తిస్తుంది, సహృదయుడికి వర్తిస్తుంది. కవితా నిర్వచనాన్ని అనుభవైక వేద్యంగా చెప్పిన మహాకవుల్లో శ్రీశ్రీ ఒకడు. ఆయన రసవాది కావటం దానికి కారణం. కవితకు ప్రాణమైన రసమున్న తరువాత దాని రూపం ఎలా ఉన్నా పర్వాలేదు. రూపం ఎన్నుకున్న వస్తువును బట్టి, చెప్పదలుచుకున్న భావాన్ని బట్టి ఏర్పడుతుంది. బహిరాకృతి భిన్నం కావచ్చు, అంతరమైన చైతన్యం మాత్రం అనుభూతి. శ్రీశ్రీ తన కవితా స్వరూపాన్ని చెప్పుకున్న కావ్యఖండికలున్నాయి. వాదాన్ని చెప్తున్నా హృదయ సంవాదాన్ని కల్పిస్తాడు కవితలో. ఆత్మాశ్రయంగా చెప్పిన కవితావేశంలో విశ్వజనీనత్వాన్ని ప్రతిపాదిస్తాడు ప్రకటనలో. సింధూరం రక్తచందనం, బందూకం సంచారాగం, పురి చంపిన లేడినెత్తురు, ఎగరేసిన ఎర్రని జెండా, రుద్రాలిక నయనజ్వాలిక, కలకత్తా కాళిక నాలిక కావాలోయ్ నవ కవనానికి. చెబుతున్నది లక్షణ సూత్రం, కానీ అది వాచ్యం కాదు. ఎర్రదనం కావాలనే తాత్పర్యం. తాను నమ్మిన సాంఖ్యక సూత్రంలోని సూక్ష్మ విశేషాలన్నీ చెప్పటం శిల్పం. వాటిని వ్యంగ్య సుందరంగా చెప్పటం మహాకవి లక్షణం. సింధూరం కార్యదీక్షకు, రక్తచంద్రం త్యాగానికి, బందూకం విప్లవానికి, సంచారాగం సంఘర్షణకు, పులి చంపిన లేడినెత్తురు ధనిక వర్గపు దౌర్జన్యానికి, ఎగరేసిన ఎర్రని జెండా కార్మికోద్యమానికి, రుద్రాలిక నయనజ్వాలిక, కలకత్తా కాళిక నాలిక సామ్రాజ్యవాదుల రక్తదాహానికి ప్రతీకలుగా నిలుస్తాయి. రమణీయ వ్యంగ్యార్థాన్ని అందిస్తాయి. అందుకే ప్రాసక్రీడల్లో అంటాడు శ్రీశ్రీ, సాహిత్య సభాంగణాన వ్యంగ్యానిది మొదటి పద్దు. కదిలేది కదిలించేది, మారేది మార్పించేది, పాడేది పాడించేది, మునుముందుకు సాగించేది, పెనునిద్దుర వదిలించేది, పరిపూర్ణపు బ్రతుకిచ్చేది కావాలోయ్ నవ కవనానికి. వ్యంగ్యం రసానుభూతిని అందిస్తుంది. కవిలో కదిలే భావానుభూతులు సహృదయుడిలో అనుస్పందిస్తాయి. రసానుగుణంగా కవివాక్కు నిత్యనూతనత్వం భంజిస్తుంది. రాగమాధురి వినిపిస్తుంది, అభ్యుదయాన్ని ప్రబోధిస్తుంది, జాతిలో నూతనోత్తేజాన్ని కలిగిస్తుంది. పరిపూర్ణ మానవ జీవిత స్వరూపాన్ని రమణీయంగా చిత్రించిన కవితా లక్షణ సూత్రమిది. అందుకే కెల్లెట్ ఇలా అంటాడు: దెర్ ఇస్ నథింగ్ లైక్ ఎ పోయమ్ అబ్సల్యూట్. ద పోయట్రీ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ సింపతి బిట్వీన్ ద ఆథర్ అండ్ హిజ్ ఆడియన్స్. సమాజం కోసం సాహిత్యం సృష్టించిన శ్రీశ్రీ
కవితాశక్తిని కమనీయంగా వ్యాఖ్యానించగల వక్త. శ్రీశ్రీ నవ్య కవిత్వాన్ని గూర్చి చెప్పిన కావ్యఖండాల్లో కవిత ఓ కవిత అన్న గేయం కలికి తురాయి వంటిది. కవితా తపస్సులో ఆయన దర్శించిన కవితామూర్తికి అందించిన వేడుకోలు. మరి నిన్ను స్మరిస్తే నాకగుపించే దృశ్యాల, వినిపించే భాష్యాల, అగ్ని సరస్సున వికసించిన వజ్రం, ఎగిరే లోహస్యేనం, ఫిరంగిలో జ్వరం ధ్వనించే మృదంగనాదం. నవకవిత్వం భావాల్లోనే కాదు, నవ్యంగా సృష్టించే పదబంధాల్లో, నవ్యంగా భావించే రూపచిత్రాల్లో, ప్రౌఢంగా చెప్పే ప్రక్రియా విన్యాసంలో కూడా ఉంటుందని పై చరణాలు ధ్వనిస్తున్నాయి. అగ్ని సరస్సు, వికసించే వజ్రం, లోహస్యేనం ఎగరటం, ఫిరంగి జ్వరంలో మృదంగనాదం, ఇవి పరస్పర విరుద్ధాలు, భీకర మనోహరాలు. కొత్త సృష్టిలో సమాజ శక్తుల్లోలాగా సహజ వైరుధ్యం చిత్రించే ప్రౌఢశిల్పం. కరుణార్థమైన వస్తు నిర్దేశం పట్ల కవిత క్రమంగా ప్రసరిస్తుంది. కడుపు దహించుకుపోయే పడుపుగత్తె రాక్షస రతిలో అర్ధనిమీలిత నేత్రాల భయంకర బాధల పాటల పల్లవి. సమాజంలోని చీకటి కోణంలో చిచ్చులు మృంగి చివికిపోయే జవరాలిగాథని టార్చివేసి చూపించి మన కన్నులకు కడవలు కట్టిస్తాడు శ్రీశ్రీ. జనప్రియంగా తన కవితను రూపొందించమని వాగ్దేవిని కోరుకుంటున్న ఘట్టం పఠితలను పులకాంకితులను చేస్తుంది. నేడో నా ఊహాంచల సాహసికాంశం కప్పిన నా నిట్టూర్పులు వినిపిస్తాయా? నేనేదో విరచిస్తానని నా రచనలలో లోకం ప్రతిఫలించి, నా తపస్సు ఫలించి, నా గీతం గుండెలలో ఘూర్నిల్లగా, నా జాతి జనులు పాడుకొనే మంత్రంగా మ్రోగించాలని, నా ఆకాశాలను లోకానికి చేరువగా, నా ఆదర్శాలను సోదరులంతా పంచుకునే వెలుగుల రవ్వల జడిగా, అంది అందకపోయే నీ చేలాంచలముల విసరుల కొసగాలులతో నిర్మించిన నా నుడి నీ గుడిగా, నా గీత నైవేద్యంగా హృద్యంగా అర్పిస్తాను. నా విసరిన రస విస్తృమర కుసుమ పరాగం. ఓహో ఓ రసధుని మణిఖని జననే ఓ కవిత 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 ఓ కవిత. ఈ గీతం చదివినప్పుడు అధ్యక్ష స్థానంలో ఉన్న విశ్వనాథ సత్యనారాయణ గారు శ్రీశ్రీని చెమ్మగిలిన కన్నులతో కౌకిట చేర్చుకొని గౌరవించారట. ఆదర్శాల్లో వారిద్దరూ వేరు కావచ్చు, అనుభూతిలో ఇరువురు ఒక్కటై లీనమైపోయారు. శ్రీశ్రీ కవిత ఆ అనుభూతిలోనే అమరమై నిలిచిపోతుంది. శ్రీశ్రీ రచనల్లో మహాప్రస్థాన కావ్యసంపుటి మకుటాయమానం. అభ్యుదయాంధ్ర సాహిత్య మార్గానికి అది మహాకావ్యం. మహాకావ్యానికి క్రైటీరియా సైజు బరువు కాబయ. నిన్నటి మహాకావ్యం 18 పర్వాలైతే నేటి మహాకావ్యం 18 పేజీలే. 18 పర్వాల కావ్యం మహాభారతం. అది వీరరస ప్రధానం. జాతిని ఉత్తేజపరిచేది, ప్రవృత్తిని ప్రేరేపించేది వీరం. నవరసాల్లో ఉజ్వలం వీరం. సర్వజీవ మనఃప్రవృత్తికి మూలబీజం వీరం. శ్రీశ్రీ మహాప్రస్థానంలో వీరరస ప్రస్థానం విస్తారంగా చేశాడు. తిరుగుబాటులో ఎంత ఉత్సాహముందో కష్టజీవుల దుర్భర జీవితంలో అంత కరుణరసం ఉంది. వారి గాథల్ని మనోవేదనల్ని చిత్రించినప్పుడు శ్రీశ్రీ కరుణారసాన్ని జాలువారేటట్లు రచిస్తాడు. లలిత రసాల్లో శృంగారం తరువాత కరుణం ప్రధానం. అది రౌద్ర రసజన్యం. పెట్టుబడిదారుల దారుణ కృత్యాలను సృష్టిస్తే అందులో రౌద్రం భాషించేది. శ్రీశ్రీ ఆ అంశాన్ని అధికంగా స్పృశించకుండా బాధాసర్పదస్తుల విషాద వేదనల్నే విపులంగా సృష్టించాడు. మహాప్రస్థానంలో ఒకవైపు ఉవ్వెత్తుగా ఊదది తరంగాల్లా లేచే ఉత్సాహ గీతాల్లో,
మరోవైపు విషణ్ణమూర్తులను చిత్రించే కరుణార్ద్ర గీతాలు కనబడతాయి. కరుణం శ్రైణం కాబట్టి కవితలో ఆవేశం ఉండదు, అచ్చమైన భావ నివేదనం ఉంటుంది. వీరం పౌరుష రసం కాబట్టి గేయంలో కథను తొక్కే గతితో పాటు పదను తేలిన పదజాలం ఉంటుంది. నలుపు తెలుపుల్లాగా ఈ రెండు రసాల సన్నివేశం సమాజ నిజస్వరూపానికి ఛాయాచిత్రాన్ని సంతరిస్తాయి. 1941లో ఫ్యాసిస్టు శక్తుల మీద రష్యా తిరుగుబడి విమానదాడి చేసిన వార్త విన్న శ్రీశ్రీ నవనోత్సాహంతో గర్జించు రష్యా గేయం రాశాడు. గర్జించు రష్యా, గాండ్రించు రష్యా, పర్జన్య శంఖం పలికించు రష్యా, దౌర్జన్య రాజ్యం ధ్వంసించు రష్యా, లేలే రష్యా రారా రష్యా, రష్యా 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 ఓ రష్యా. సుప్త కంకాళాలు మేలుకొంటున్నాయి, ప్రపంచం పడగెత్తి బుసగొట్టి లేచింది. కార్మికులు, కర్షకులు, తాడితులు, పీడితులు కెరటాలుగా పొంగి తిరుగబడుతున్నారు. ప్రపంచం నీకోసం పరిపక్వంగా ఉంది. కోటి గొంతులు నిన్ను కోరి రమ్మన్నాయి, కోటి చేతులు నిన్ను కౌగిలిస్తున్నాయి. సయ్యంటు రష్యా, జయ్యంటు రష్యా, లేలే లే రష్యా, రా 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 రష్యా, రష్యా 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 రష్యా. ప్రపంచ ప్రజాశక్తికి ప్రతినిధిగా పొలికేకలు వేశాడు శ్రీశ్రీ. ఆనందోత్సాహాలకు ఆ పిలుపులు శబ్ద సంకేతాలు, సుప్త కంకాళాల వంటి ప్రతీకలు ధ్వని సంకేతాలు. కవితా గౌరవంతో పాటు హృదయోద్వేగం చిత్రించిన ఈ కవిత మెదడు, హృదయం మిళితమయ్యే గుణం అదే మహాకావ్యానికి ఏకైక లక్షణం అన్న లక్షణానికి లక్ష్యం. ఇటువంటిదే శ్రీశ్రీ ప్రతిజ్ఞ. నాలో కదిలే నవ్య కవిత్వం కార్మికలోకపు కళ్యాణానికి, శ్రామికలోకపు సౌభాగ్యానికి సమర్పణంగా, సమర్చనంగా కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి రంపం, కొడవలి నాగలి, సహస్రవృత్తుల సమస్త చిహ్నలు నా విరచించే నవీన రీతికి భావం, భాగ్యం, ప్రాణం, ప్రణవ్. కార్మిక శ్రామికలోక కళ్యాణానికై కలం పట్టిన కవి వారి వృత్తి చిహ్నాల్నే మనఃప్రవృత్తి సంకేతాలుగా భావించి కీర్తిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ప్రతిజ్ఞే కాదు, ఆత్మప్రజ్ఞా ప్రాభవాన్ని సగర్వంగా చెప్పుకొని కవి వీరుడిలా లోకాన్ని మంత్రముగ్ధం చేస్తాడు. నేనొక దుర్గం, నాదొక స్వర్గం, అనర్గళం అనితర సాధ్యం నా మార్గం. ఈ వ్యాసం కొనసాగింపు వచ్చే వారం ప్రసారం చేయబోతున్నాం. ఇప్పుడు మరికొన్ని శ్రీశ్రీ సినీ గీతాలు వినిపించబోతున్నాం. ముందుగా 1966లో విడుదలైన పొట్టిపీడలు సినిమా నుండి చీకటి విచ్చునులే వెన్నెల వచ్చునులే అనే పాట వినండి. పద్మనాభన్ నిర్మించిన ఈ చిత్రానికి కె హేమాంబరధరరావు దర్శకత్వం వహించారు. ఎస్పి కోదండపాణి సంగీతం సమకూర్చగా ఘంటసాల ఆలపించిన గీతం ఇది. చీకటి విచ్చునులే వెన్నెల వచ్చునులే, చీకటి విచ్చునులే వెన్నెల వచ్చునులే, ఎప్పుడో ఒకసారి ఏదో ఒక దారి దొరుకునులే బాటసారి. చీకటి విచ్చునులే వెన్నెల వచ్చునులే, చీకటి విచ్చునులే వెన్నెల వచ్చునులే.
దిగులు చెందకోయ్, ఉన్నవాళ్ళే నా వాళ్ళని అనుకోవలెనోయ్. అయిన వాళ్ళు లేరని దిగులు చెందకోయ్, ఉన్నవాళ్ళే నా వాళ్ళని అనుకోవలెనోయ్. స్వేచ్ఛగా దిక్కులేని పక్షులు విహరించవా, హాయిగా నోరు లేని పశువులు జీవించవా. భయమెందుకు పద ముందుకు ఓయి బాటసారి, చీకటి విచ్చునులే వెన్నెల వచ్చునులే. ఎప్పుడో ఒకసారి ఏదో ఒక దారి దొరుకునులే బాటసారి, చీకటి విచ్చునులే వెన్నెల వచ్చునులే. ఆశతోటి లోకమంతా బ్రతుకుతుందిరా, అందులోని కథ అంతా తిరుగుతుందిరా. ఆశతోటి లోకమంతా బ్రతుకుతుందిరా, అందులోని కథ అంతా తిరుగుతుందిరా. కష్టానికి సౌఖ్యానికి లంకె ఉందిరా, ఈ కాలచక్రమును ఆపగ ఎవరి తరమురా. భయమెందుకు పద ముందుకు ఓయి బాటసారి, చీకటి విచ్చునులే వెన్నెల వచ్చునులే. ఎప్పుడో ఒకసారి ఏదో ఒక దారి దొరుకునులే బాటసారి, చీకటి విచ్చునులే వెన్నెల వచ్చునులే. ఓ ఓ ఓ మరో పాట వినండి. ప్రకాష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై 1953లో విడుదలైన కన్నతల్లి చిత్రం నుండి డేగలాగ వస్తా తూ నీగలాగ వస్తా అనే పాట వినండి. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు, గానం కె రాణి. ఈ చిత్రానికి కెఎస్ ప్రకాశ్రావు దర్శకత్వం వహించారు. క్లబ్ డాన్సర్పై ఈ గీతం చిత్రీకరించబడింది.
జోరుగా వస్తా మజా చూపిస్తా మజా చూపిస్తా. మరో పాట వినండి. 1983లో విడుదలైన స్వరాజ్యం చిత్రానికి చూడు చూడు నీడలు అనే శ్రీశ్రీ గీతం స్వీకరించారు. నవతరం పిక్చర్స్ బ్యానర్పై నిర్మించబడిన ఈ చిత్రానికి కె చక్రవర్తి సంగీతం సమకూర్చగా మాధవపెద్ది రమేష్ బృందం గానం చేసింది. చూడు నీడలు నీడలు పొగ మేడలు చూడు చూడు నీడలు నీడలు పొగ మేడలు యుగ యుగాల దోపిడిలో తరతరాల రాపిడిలో వినిపించని కనిపించని గాలిలోని కేకలు రాలిపడిన ఆకులు చూడు చూడు నీడలు క్రీడలతో క్రీడలు క్రీడలతో క్రీడలు నర నరాల వేదనలో నలిగిపోవు రోదనలో బక్క చెక్కి సిక్క చచ్చి పడిన బ్రతుకు గోడలు పాడుబడిన వాడలు చూడు చూడు నీడలు పూలు లేని కాడలు పూలు లేని కాడలు తరతరాల చెరసాలల రకరకాల తెరచాటుల ఒదిగిటిలో ఒదిగిలిపడు నిర్భాగ్యపు నీడలు ఎడారిలో ఓడలు ఎడారిలో ఓడలు చూడు చూడు నీడలు నీడలు పొగ మేడలు నీడలు పొగ మేడలు కార్యక్రమం ముగించే ముందు 1983లో విడుదలైన ప్రజారాజ్యం సినిమాకు శ్రీశ్రీ
కదలండి కదలండి అనే మార్చింగ్ సాంగ్ అందించారు. జి నాగరత్నమ్మ నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రానికి ఎం మల్లికార్జునరావు దర్శకత్వం వహించారు. జేబి రాఘవులు సంగీతం సమకూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందగానం చేసింది. రైతాంగ సమస్యల్ని ప్రధానం చేసి రాసిన గీతం ఇది. ఇప్పటికీ దీని ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదు. కదలండి తరలండి కదలండి తరలండి అరక నడుపు అన్నలార మెరక దున్ను తమ్ములార కదలండి తరలండి సాధించాలి రైతు రాజ్యము స్థాపించాలి ప్రజారాజ్యము 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 కదలండి కదలండి అరక నడుపు అన్నలార మెరక దున్ను తమ్ములార కదలండి కదలండి సాధించాలి రైతు రాజ్యము స్థాపించాలి ప్రజారాజ్యము 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 రైతాంగానికి ప్రభుత్వ రంగం రాయితీలను కల్పించాలి. కర్షక శక్తిని రైతుల వృత్తిని జాతి నాడిగా గుర్తించాలి. గిట్టని ధరతో రైతులు కొట్టి పెంచిన వెలతో ప్రజలను ముంచి రైతుల రక్తం హాయిగా తాగే రకరకాల రాబందుల కూల్చగా పాలక వర్గం దిగి రావాలి ప్రజాశాసనం లిఖించాలి కదలండి కదలండి అరక నడుపు అన్నలార మెరక దున్ను తమ్ములార కదలండి కదలండి సాధించాలి రైతు రాజ్యము స్థాపించాలి ప్రజారాజ్యము 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 పంట మీద లెవి వేసి పాలికాకు దోచిన నీటి మీద పన్ను వేసి నిరుపేదను చేసిన ఉప్పెనొచ్చి ఉన్నదంతా ఊటేసుకుపోయినా కాటకాల కాల నాగు కాటు వేసిపోయినా బతుకు రైతు బ్రతుకు బరువు తొలుగు దారి వేయరా ఊరూరా రైతు బలం ఉప్పెన కావాలిరా కదలండి కదలండి అరక నడుపు అన్నలార మెరక దున్ను తమ్ములార కదలండి కదలండి సాధించాలి రైతు రాజ్యము స్థాపించాలి ప్రజారాజ్యము 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 ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వచ్చే వారం జీవనాడి 46 సాహితీ ప్రతిభ కార్యక్రమంలో ప్రొఫెసర్ జీవి సుబ్రహ్మణ్యం గారి శ్రీశ్రీ కవితా విశ్లేషణ కొనసాగింపు, దానితో పాటు మరికొన్ని శ్రీశ్రీ సినీ గీతాలు ప్రసారం చేయబోతున్నాం. అంతవరకు సెలవు. మీ జీవన్.